మొదలైంది స్టోరీ కూడా నేను మీకు ముందు రాబోయే వీడియోస్లలో చెప్తాను. మనము మళ్ళీ టెంపుల్కి వెళ్తున్నాం యాజ్ యూజువల్. సో ఈ టెంపుల్ వచ్చేసి సీమి నాగన్న స్వామి టెంపుల్. అది హలికేడ్లో ఉంటుంది. ఇఫ్ యూ నో, మేము గుల్బర్గాలో ఉంటాము. వర్క్ కోసం బెంగళూరులో ఉంటాం, బట్ మా అత్తారిలో వచ్చేసి గుల్బర్గా. సో గుల్బర్గా నుండి అది వచ్చేసి ఆల్మోస్ట్ 80 కిలోమీటర్స్ ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూద్దాం, నియర్ బైనే కదా అని ఈరోజు స్టార్ట్ అయ్యాము. సో నాతో పాటు మీరు కూడా రండి. అక్కడ టెంపుల్ ఏంటో ఏముంటుందో అంతా మీకు కూడా చూపిస్తాను. లెట్స్ ఎక్స్ప్లోర్ గైజ్. నేను కూడా డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను. ఐఎమ్ ఆన్ ది వే. ఇంకా ఒక 15-20 డేస్లో నేను కూడా డ్రైవ్ చేయడానికి స్టార్ట్ చేస్తాను, హోప్ఫుల్లీ. ఏషియన్ ఫన్ వరల్డ్. ఇక్కడ వాటర్ రైడ్స్ ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ ఇన్ గుల్బర్గా. బట్ చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను లోపల నుండి ఎలా ఉంటుంది. సో మీరు చూస్తున్నట్టుంటే ఈ రోడ్ వచ్చేసి ఫుల్ సూపర్ అంటే సూపర్ ఉంది. యూ కెన్ సీ ఇది ఆల్మోస్ట్ 68 కిలోమీటర్స్ ఉంది ఇంకా. బట్ ఇట్ ఈస్ షోయింగ్ ఓన్లీ 1 అవర్. ఓన్లీ 1 అవర్లో మనం వెళ్ళిపోతాం, ఎందుకంటే రోడ్ ఇంత బాగుంది. ఈ రోడ్ వచ్చేసి గుల్బర్గా హుమ్నాబాద్ రోడ్ హైవే. టెంపుల్ ఏదైతే ఉంది అక్కడ నుండి ఓన్లీ బీదర్ ఊరు ఏదైతే ఉందో అది ఓన్లీ 20 కిలోమీటర్స్. సో మీకు క్లారిటీ ఉండాలంటే మీరు బీదర్ కన్సిడర్ చేయొచ్చు. అక్కడ నుండి ఈ టెంపుల్ ఓన్లీ అంటే బిఫోరే ఓన్లీ 20 కిలోమీటర్స్. హలికేడ్ కూడా ఒక చిన్న విలేజ్ ఉంది. అక్కడ మా యాన్సిస్టర్స్ అక్కడ నుండే వచ్చేసారు. ఇంకా వీళ్ళ అండ్ మా ముని ముత్తాత వాళ్ళ వైఫ్ అమ్మోలూరు కూడా హలికేడే. వచ్చేసాం గైస్. In 100 meters, your destination will be on the left. बापरे किती आहेत रे बाबा. అస్సలు రష్ లేదు. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం కూడా ఉంది, చిన్న कॅन्टीन लागा ఉంది. पहिला दर्शन करायचं का पहिला ब्रेकफास्ट करायचं? तुला भूक लागली का? दर्शन करू. दर्शन करू. रश లేదు కానీ రష్ లేదు కానీ ఇదే మెయిన్ టెంపుల్ గైస్. అక్కడ నాగదేవుడు ఉన్నాడు. చాలా బాగుంది. ఆక్సిజన్లో వచ్చే ప్లస్ పాయింట్ ఏంటంటే దేవుడు చాలా నేను చెప్పే కోరికలు తొందరగా తీస్తారు. అసలు రష్ మాకు దగ్గరనే మేము వచ్చేసాము. బాగుంది. స్టోరీ ఉందంట ఈ టెంపుల్కి. ఇక్కడ సమాధి అని, ములాచి సమాధి అని మెన్షన్ ఉంది. చూపిస్తా, ఏమైనా కనిపిస్తుందా?
నేను కనుక్కొని చెప్తా మీకు స్టోరీ ఏంటో. అందాక మీకు ఎవరికన్నా దీని గురించి ఏమైనా తెలిస్తే మీరు నాకు కమెంట్లో చెప్పవచ్చు. సో అక్కడ నుండి ఎంట్రన్స్ టెంపుల్కి, ఇదే మెయిన్ టెంపుల్. అక్కడ శిఖరం కనిపిస్తుంది కదా, అక్కడే నాగదేవుడు ఉన్నాడు. ఇక్కడ ఒక రూమ్ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ నాగదోషాలు ఏమన్నా ఉంటే దాని పరిహారం ఈ రూమ్లో చేస్తారంట. అండ్ ఇదంతా గుడి ప్రాంగణం. ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి మీకు స్టే చేయాలని ఉంటే. అండ్ ఇందాక నేను సమాధి చూపించా కదా, అది అక్కడ ఉంది. ఎందుకంటే ఇక్కడ మీరు పిక్చర్స్ చూస్తే ఏదేదో ఉంది, దీంట్లో తెలుసుకోవాలని ఉంది. అప్పటి వరకు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి దీని స్టోరీ. బాగుంది, గుడి మాత్రం బాగుంది. వంటలు అవి చేసుకుంటారంట. అంత ప్రశాంతంగా ఉంది ప్లేస్, చూడండి. ఇక్కడ కుండం కూడా ఉందంట, చూడాలి. నాకు కూడా తెలీదు, చూద్దాం. ఇక్కడ ఉంది. వా एक शॉट में पानी. ఏంటో నేను మీకు చెప్తా. మీరు ఇక్కడ ఇమేజెస్ చూస్తే పిక్చర్స్ వీళ్ళు పెయింట్ చేసి పెట్టారు. అయితే పిల్లలు కావాలని సోలాపూర్లో ఉండే కపుల్ వచ్చి ఇక్కడ ప్రే చేశారంట దేవుడికి. మా పిల్లలు వస్తే మేము వచ్చేసి మీకు పాలు ఇస్తాము, అంటే మదర్ ఎలా ఇస్తారో అలా పాలు ఇస్తారని మొక్కుకుందంట ఆవిడ. అయితే తర్వాత పిల్లలు పుట్టారు దానికి, వాళ్ళు వచ్చారు, కప్పలు వచ్చారు. ఇక్కడ చూస్తే ఇలా ప్రే చేశారు, ఇంకా పుట్టారు. ఆ పుట్టనికెళ్ళి కూడా ఇక్కడే ఇస్తారని మొక్కుకున్నారంట. తర్వాత వచ్చాక ఇక్కడ ఇలా గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం తీసుకొని పాలిస్తా అని తను ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడు రియల్గా ఇలా నాగదేవుడే వచ్చారు. ఆ పాలు ఏవైతే ఇస్తా అన్నారో తీసుకోవడం, అంటే తాగడానికి. అప్పుడు తను భయపడిందంట, అమ్మో అని భయపడింది. ఆ చిన్న పాప అక్కడే వదిలిపెట్టేసి నేను పాలు ఇవ్వను ఏమి ఇవ్వనని వెళ్ళిపోయిందని. అప్పుడు ఈ నాగదేవుడు ఏమవుతున్నాడో ఈమె వెళ్ళిపోయిన తర్వాత ఖర్చి ఆ పాప అక్కడే చనిపోయాడంట. చనిపోయాక తన సమాధి ఏదైతే ఉందో అది అక్కడ మీకు ఇందాక చూపించా కదా, అక్కడ పెట్టారు. సో ఈ టెంపుల్ స్టోరీ ఇది. భయపడి తను వెళ్ళిపోయింది, తను కోరిక తీర్చలేదని దేవుడు అలా మళ్ళీ ఎట్లయితే ఇచ్చాడో అట్లే తీసుకొని వెళ్ళిపోయాడు. ఇందాక నేను చెప్పిన స్టోరీ ఏదైతే ఉందో అది ఇక్కడ లోకల్స్ ఎవరు ఉంటారు వాళ్ళు చెప్పినలాగా నేను చెప్పాను. ఇంకా మీరు చూస్తే ఇక్కడ ఇంకా చాలా డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. దీని గురించి ఎవరికైనా ఏమైనా తెలిస్తే యూ కెన్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇంకా మనకి టెంపుల్ గురించి ఇంకా చాలా తెలుస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టుంటే మీకు చాలా దేవుళ్ళు కనిపిస్తున్నాయి కదా, ప్రే చేస్తారు. వాళ్ళు ఇక్కడ వచ్చి మొక్కుకుంటారంట. వాళ్ళ కోరిక నెరవేరినాక ఇక్కడ ఇలా వచ్చి ఈ స్థాపన చేస్తారు. చూసారా ఎన్ని ఉన్నాయో. పూజ అయిపోయింది, వీఆర్ హెడింగ్ బ్యాక్ టు హోమ్. సో మేము దర్శనం తీసుకొని అక్కడ కూర్చున్నాము. పెద్ద చింతకాయ చెట్లు ఉండే అక్కడ చాలా, అక్కడ కూర్చున్నాం. నేను బ్లాగ్ తీయడానికి మర్చిపోయినా, చల్లగా గాలి ఉంటే బాగా అనిపించింది టెంపుల్లో. హైటెడ్ హస్బెండ్ ఉంటే ఏం ప్లస్ పాయింటో తెలుసా? సి చింతకాయలు తీసుకున్నాం, నాకు అందులో కానీ మై హస్బెండ్ గాట్ దిస్. దీన్ని పచ్చడి చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఎలా చేస్తానో చూపిస్తాను. బ్రేక్ఫాస్ట్ పాయింట్ ఫేమస్, కానీ అక్కడ వెళ్ళలేము మేము. మా హస్బెండ్ తీసుకెళ్ళలేదు. ఫ్రెండ్స్ చెప్పండి మీరన్నా, తీసుకెళ్ళలేదు. ఫ్లోలో అలానే ముందుకు వచ్చాము. అది ఎప్పుడు దాటిపోయిందో తెలియలేదు మాకు. మళ్ళీ ఇక్కడ టెంపుల్ దగ్గర దర్శనం తీసుకొని మళ్ళీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఉండే తినేసి కూర్చున్నాం చల్లగా కొంచెం సేపు. ఇప్పుడు రిటర్న్ అయ్యాము. అయితే ఇంకా కొంచెం ముందు వెళ్తే అక్కడ మల్లయాని, అంటే శివనే, ఆయనకు మల్లయాని కూడా అంటారు. అక్కడ టెంపుల్ ఉందంట. అరౌండ్ అక్కడ నుండి ఒక 20 కిలోమీటర్స్ ఉంది, కానీ మేము వెళ్ళలేకపోయాము. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలైతే యూ కెన్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ దీని గురించి ఇంకా వేరే స్టోరీస్ ఏమైనా మీకు తెలిస్తే అది కూడా నాకు చెప్పండి. నాకు అంతగా తెలియదు, ఇక్కడ వచ్చాకనే నేను చూసాను.
చలో ఐఎమ్ ఎండింగ్ దిస్ vlog here only. Till then, stay tuned. Wait for my next video. Bye bye. మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And don't forget to leave your comments. Thank you for watching.